శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ 2026వ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నంలో కేతు ఉన్నాడండి వీళ్ళకి. ఈ సంవత్సరం అంతా నవంబర్ వరకు ఉంటాడు. 7th హౌస్లో రాహువు, అష్టమ శని జరుగుతుందని కొంచెం దిగుల్లో ఉన్నారు. దాని గురించి ఏం టెన్షన్ పడకుండా ఏం చేసుకోవాలో చెప్తాను. లాభంలో గురువు, ఈ గురువు లాభంలో ఉండే గురువు వ్యయస్థానంలోకి జూన్ నుంచి వచ్చేస్తాడు. ఈ రాహుకేతువులు అయితే నవంబర్కు లగ్న సప్తమాల్లో ఉండి దాని తర్వాత 12th హౌస్కి 6th హౌస్కి షిఫ్ట్ అయిపోతారు. శని మాత్రం వీళ్ళకి 1 year అక్కడే ఉంటారు. బట్ కాకపోతే జూలై నుంచి ఒక 4.5 months మళ్ళీ వక్రిస్తాడు. అప్పుడు అసలు ఎటువంటి పరిస్థితులు వస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందులో వీళ్ళకి బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింహం వారికి ప్రజెంట్ ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్ ఏదైతే ఉందో లగ్నంలో కేతు ఉన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వారికి కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ కొన్ని కనిపిస్తాయి. అంటే దేవతా దర్శనం స్వప్నంలో అవ్వడం, ఏదైనా ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ ఒక అనుభూతి పొందడం, మెడిటేషన్లో డీప్ లెవెల్కి వెళ్ళడం అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ. సో నెట్వర్క్ అలాగే మనకి ఈ ఫస్ట్ 6 months గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి ఫినాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే కొంచెం వ్యాపారస్తులకి కొంచెం స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ గురువు ఉండే రాసుల్లో శని ఉండడం, మళ్ళీ డిసెంబర్ మాసంలో అంటే 2025 డిసెంబర్ నుంచి కుజుడు అక్కడికి వస్తున్నాడు కాబట్టి దాని ప్రభావం ఉండడం ఉంటుంది. అయితే ఇక్కడ వీరికి ఎప్పుడైతే ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని స్మరించుకుంటూ నిద్ర కనుక వీళ్ళు లేచినట్లయితే ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ఏవైతే చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలగిపోతాయి, అందులో డౌట్ ఏం లేదు. ఇక వీరికి సప్తమ స్థానంలో రాహు ఉంటూ గురువు దృష్టి ఉంది కాబట్టి వివాహం విషయంలో ఇప్పుడు మనకి జన్మజాతకంలో సప్తమ స్థానం ఏ ప్లానటరీ పొజిషన్స్తో ఉందో అటువంటి జీవిత భాగస్వామి, వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ కలర్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇలా రాహు కనుక గోచారంలో వచ్చినప్పుడు కొంతమంది తెలియక విదేశీ సంబంధాలు వస్తుంటే వాళ్ళు లేదు మేము స్వదేశ సంబంధం వెతుక్కుంటున్నామంటారు. కానీ యోగం అది ఉంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీకు ఒక చెక్ ఉంది, ఆ చెక్ పలానా SBI అనుకుందాం, మీరు ICICI, కోటక్ మహేంద్ర అన్ని బ్యాంకులు తిరిగితే ఏం లాభం? మీ చెక్ చెల్లేది ఎక్కడ? ICICIలో చెల్లుతుంది. ఆ చెక్ అది క్లయింట్ మీకు ఇచ్చిన చెక్, అది మీకు మీ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ పర్పస్లో మీరు లేదు నేను కోటక్లోనే నేను వెళ్ళి డ్రా చేసుకుంటా అంటే వాడు ఇవ్వడు, ఈ బ్యాంకుది కాదని ఎలా అంటాడో. జన్మజాతకంలో ఏ రిలేటెడ్ మూలంగా ఉంది మీకు వివాహ జీవితము లేదా వివాహ భాగస్వామి ఎలా వస్తారనేది ఒక లెక్కెత్తే, ఇక్కడ గోచారంలో రాహు 7th హౌస్లో తిరిగేటప్పుడు వీలైనంత మట్టుకు అవుట్ ఆఫ్ కంట్రీ సంబంధాలు చూసుకోవడం మంచిది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ కంట్రీ కాకుండా అంటే విదేశీ సంబంధాలనే కాకుండా ఒక్కొక్కసారి సమ్ డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ రిలీజియన్స్లో కూడా అవుతుంటాయి. బికాస్ ఆఫ్ రాహు ఈజ్ ద డిఫరెంట్ ఇదనమాట. ఇక ఫైనాన్షియల్గా అయితే జూన్ వరకు బాగుంది. జూన్ తర్వాత కొంచెం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయవలసి వస్తుంది. గురువు 12లోకి వస్తున్నాడు. అదేవిధంగా కొంచెం ఎక్కువ ఖర్చులు కూడా అవుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి, ప్రెజర్ ఉంటుంది, ఇటువంటివి ఉంటూ ఉంటాయి. ఇక వీరికి జూన్ తర్వాత ఎప్పుడైతే 12లోకి వచ్చే గురువు 4వ స్థానాన్ని ఎప్పుడైతే వీక్షిస్తాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఏదైనా ప్రాపర్టీ యోగాన్ని కూడా ఇస్తాడు అక్కడ. వెరీ క్లియర్. ఇక వీళ్ళకి సప్తమ రాహు గురించి మనం ఆల్రెడీ విదేశీ సంబంధాలు అయితే బాగుంటాయని చెప్పి చెప్పుకున్నాం. అష్టమ శని మెయిన్గా ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఒక చిన్న ఇదనమాట. అయ్యో అష్టమ శని వచ్చేసింది ఏంటి, ఇక్కడ ఒకటే, మిమ్మల్ని మీ వెనకుండి మిమ్మల్ని నిందించే వాళ్ళు ఎక్కువ అవుతుంటారు అష్టమ శనిలో. ఒకటే అనుకోవాలి, వెనకుండి నిందిస్తున్నట్టు వాడు వెనకే ఉంటాడు, ఇప్పుడు మనం ముందు ఉంటున్నాం. అదొక్కడే మనం అర్థం చేసుకుంటూ నిందలు పోవడానికి ఏలినాటి శని కానివ్వండి, అష్టమ శని కానివ్వండి, అర్ధాష్టమ శని కానివ్వండి, దీని ప్రభావం తగ్గడానికి రోజు ఒక 10 నిమిషాలు, కనీసం 10-15 నిమిషాలు లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః చేసుకుంటూ ఉండాలి. రెండవది అష్టమ శని ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఈ స్ట్రోక్స్ రిలేటెడ్, కొంతమందికి బీపీ షుగర్స్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ ఇంతకుముందు గతంలో వచ్చాయనుకునేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి అష్టమ శనిలో. ఇది ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం. ఇక జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో తెలియించిన డిస్ప్యూట్స్ రావడం అనేటువంటి ఉంటుంది. ఇక వీళ్ళు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా
దత్తాత్రేయుడిని, నరసింహస్వామిని, అదేవిధంగా మనకి అష్టమ శని నడుస్తున్నది, కాలభైరవ అష్టకం చేసుకోవడము, లేదా సహజంగా ఏంటంటే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడిచేటప్పుడు ఇంట్లో రోజు దీపారాధన చేయడము, ఓకే. గోవులకి బెల్లము తినిపించడము, ఏదైనా ఆలయంలో నూనెని దీపారాధన కోసం ఇవ్వమని చెప్పడము, శనివారాలు వీలైనంత మటుకు బెల్లముతో చేసిన అన్నాన్ని గూడ అన్నము అంటారు, అది కలిపి దాన్ని ప్రసాదంగా పంచినట్లయితే కూడా దీని ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది వీరికి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.